ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించి సుమారు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇటు ఉక్రెయిన్ దాదాపు పూర్తిగా నేలమట్టమైంది. లక్షలాది మంది పౌరులు గూడు చెదిరి పొరుగున ఉన్న పోలాండ్కు తలదాచుకుంటున్నారు. అటు రష్యా కూడా భారీ నష్టాన్ని చవిచూస్తోంది. రష్యా తరఫున లక్షలాది మంది సైనికులు చనిపోయారు. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ నుంచి ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రష్యా ఉక్రెయిన్లో పర్యటించొచ్చారు. మరి మోదీ మహిమో మరి ఏమో కానీ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం నెరపాలని పుతిన్ కోరడం విశేషం. మరి పుతిన్ మధ్యలో ఏముందో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఉక్రెయిన్ పై రష్యా కయ్యానికి కాలు దువ్వి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అనుకున్న లక్ష్యం సాధించలేకపోయారు. ఈ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై దారుణంగా పడింది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా దారుణంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పేద దేశాల పరిస్థితి ఇక చెప్పాల్సిన పనే లేదు. ఆఫ్రికా లాంటి పేద దేశాలు పుతిన్ ని కలిసి వెంటనే యుద్ధాన్ని ఆపాలని కోరాయి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ రెండు దేశాలు అత్యంత కీలకమైనవి. రష్యా చమురు ప్రపంచ దేశాలు కొనుగోలు చేస్తాయి. యుద్ధంలో అమెరికా, EU దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా చమురు అమ్మకాలపై ప్రభావం పడింది. అదేవిధంగా ఉక్రెయిన్ తీసుకుంటే అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా గోధుమ ఎగుమతి చేస్తోంది. యుద్ధం కారణంగా గోధుమ ఎగుమతులు నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం కోరలు చాచింది. ఇక తాజాగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తమ మిత్రులు, భాగస్వాముల్ని గౌరవిస్తామని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో మధ్యవర్తిత్వం నేర్పడానికి ఇండియా, చైనా, బ్రెజిల్ జోక్యం చేసుకుని సమస్యని పరిష్కరించవచ్చని ఆయన అన్నారు. తరచూ తన మిత్రులతో తాను టచ్ లో ఉంటానని పుతిన్ అన్నట్లు రష్యా ప్రభుత్వం మీడియా సంస్థ టాస్ ఈ విషయాన్ని తెలిపింది. అయితే అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. అటు తర్వాత ఆయన ఉక్రెయిన్ లో పర్యటించి జెలెన్స్కీతో కూడా మాట్లాడి వచ్చారు. జెలెన్స్కీ పుతిన్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని జెలెన్స్కీ మోదీకి హామీ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా పుతిన్ వ్లాడివోస్తోక్లో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన వారం తర్వాత ఇస్తాంబుల్లో ప్రాథమికంగా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఆ ఒప్పందం అమలు కాలేదన్నారు. ఒప్పందం కుదిరిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి కదా అని పుతిన్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వచ్చే నెల అంటే అక్టోబర్ 22 నుంచి 24 వరకు బ్రిక్స్ సదస్సు కజాన్ లో జరగనుంది. దీన్ని రష్యా హోస్ట్ చేయబోతోంది. ఈ బ్రిక్స్ సదస్సుకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాషియో లూలు డి సిల్వాలు హాజరు కానున్నారు. అప్పుడు ఈ విషయం ప్రస్తావనకి వచ్చే అవకాశం ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే పుతిన్ మాత్రం ఓ విషయం స్పష్టంగా చెప్తున్నారు. టర్కీలో జరిగిన చర్చలు ప్రాథమిక చర్చలు అని గుర్తు చేశారు. అయితే అటు తర్వాత జరిగిన స్విస్ సదస్సులో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదర్చాలని ప్రయత్నాలు జరిగినా రష్యా మాత్రం ఈ సదస్సుకి హాజరు కాలేదు. అదే సమయంలో ఇండియా మాత్రం సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి నిరాకరించింది. తాజాగా EEF ప్లీనరీ సెషన్ లో పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవేళ ఉక్రెయిన్ చర్చలకు ఆసక్తి కనబరిస్తే తాను కూడా ఒక అడుగు ముందుకు వేస్తానని అన్నారు. ఇక పుతిన్ వ్యాఖ్యల విషయానికి వస్తే ప్రధాని మోదీ 2 వారాల క్రితం కీవ్ కు వెళ్లి జెలెన్స్కీని కలిసి చర్చలు జరిపి వచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యా ప్రెసిడెన్షియల్ అధికారి ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కూడా మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య చర్యలకు ఇండియా మధ్యవర్తిత్వం నేర్పితే బాగుంటుందన్నారు. ఎందుకంటే మోదీకి పుతిన్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న విధానానికి సంబంధించి మోదీకి పూర్తి అవగాహన ఉంది. పుతిన్ తో పాటు జెలెన్స్కీతో ఆయన స్వేచ్ఛగా మాట్లాడగలరు. అలాగే అమెరికన్స్ తో కూడా మోదీకి సన్నిహిత సంబంధాలున్నాయని ప్రెసిడెన్షియల్ అధికార ప్రతినిధి వివరించారు. దీంతో ప్రపంచ వ్యవహారాల్లో ఇండియా పట్టు సాధించినట్లవుతుంది. అమెరికాతో పాటు ఉక్రెయిన్ తో మాట్లాడి యుద్ధానికి శాంతియుత పరిష్కారం మోదీ చూపించాలని పెస్కోవ్ కోరారు.
అయితే తక్షణమే మోదీ ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకునే అవకాశం లేదని ఢిల్లీ వర్గాలు స్పష్టం చేశాయి. క్రెమ్లిన్ మాత్రం చర్చల సందర్భంగా తాము ఎలాంటి ముందస్తు షరతులు పెట్టమని స్పష్టం చేసింది. ఆగస్టు 23న మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లి వచ్చారు. జెలెన్స్కీతో మోదీ మాట్లాడుతూ ఎలాంటి సమయం వృధా చేయకుండా ఉక్రెయిన్ రష్యాలు చర్చలు జరిపి యుద్ధానికి తెరదించండని సలహా ఇచ్చారు. కావాలంటే తాను యాక్టివ్ రోల్ ప్లే చేస్తానని హామీ ఇచ్చారు. అటు తర్వాత మోదీ అక్టోబర్ 26న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో ఫోన్లో మాట్లాడి తన ఉక్రెయిన్ పర్యటన గురించి వివరించారు. ఆ తర్వాత గత నెల 27న మోదీ పుతిన్ తో మాట్లాడారు. ఇరువురు నాయకులతో మాట్లాడిన తర్వాత మోదీ తన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇరు దేశాల మధ్య వీలైనంత త్వరగా శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్నానని, చర్చలకు తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. తాజా పరిణామాలు చూస్తే శాంతి చర్చలకు పుతిన్ ఒక అడుగు ముందుకు వేయడం శుభ పరిణామమే అని చెప్పవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.